అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఊరూరా ప్రయాణిస్తూ మాలాంటి వాళ్ళని పరిచయం చేసుకునే క్రమంలో బాపట్ల జిల్లా చిలకలూరుపేట దగ్గర నేను ఉన్నాను. తమ్ముడు మురళీకృష్ణ నాకు పూర్వ పరిచయస్తుడు. వాళ్ళ ఊరికి పరచూరు నుంచి వస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళాలని అనుకున్నాము. కానీ తాను మాత్రం తన స్నేహితుడు రాంబాబు అన్న, అలాగే వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ ప్రసన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. చాలా సంతోషం రాంబాబు అన్నకి. అలాగే మా చెల్లెలు, కొత్త చెల్లెలు, చిలకలూరుపేటలో మా కొత్త చెల్లెలు లక్ష్మీ ప్రసన్న. తాను చదువుకొని డిఎడ్ చేసి డిగ్రీ చదువుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. తనకి ఆల్ ది బెస్ట్. ఒకవేళ జాబ్ రాలేకపోయినా రకరకాల డబ్బు సంపాదించే వ్యాపారాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలని మనసారా కోరుతున్నాను. నేను తన హెయిర్ స్టైల్కి అభిమానిని. ప్రతి ఆడపిల్ల ఎక్కువ అంటే మీకు ఏ పని లేకపోతే చక్కగా ఇంతలావు ఇంత పొడవు పెంచుకుని ఎవరికి అభ్యంతరం లేదు. జుట్టు మీద కామెంట్ చేస్తున్నా అనుకోవద్దు. చాలామంది బిజీగా ఉండే ఆడపిల్లలు ఇలాంటి హెయిర్ కట్కి వెళ్ళడం మంచిది, అంతే. అలాగే కొంచెం పెరిగిన తర్వాత హెయిర్ డొనేషన్ కూడా చేయొచ్చు. కొంతమంది రకరకాల క్యాన్సర్ పేషెంట్స్, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి జుట్టు ఉండదు. మనం హెయిర్ డొనేషన్ కూడా చేయొచ్చు. ఈ చెల్లెకి అభినందనలు. వీళ్ళ పాపను చూడలేకపోతున్నాను. వీళ్ళ బాబు 7th, ఆడిని మిస్ అయిపోతున్నాను. ఈ అంకుల్ వచ్చిపోయిందని చెప్పు. వచ్చిపోయి అయితే ఇక్కడ పెట్టు, ఇక్కడ అక్కడ ఎక్కడైనా మంచి ప్లేస్లో, ఇది మీ సొంత ఇల్లే కదా, ఎక్కడైనా అంటిద్దాము. అసలు ఇప్పుడు ఈ చెల్లెకి నేను ఎట్లా పరిచయమో చెల్లె చెప్పొద్దు. మా ఫ్రెండ్ మురళి ద్వారా అన్న పరిచయం అయ్యాడు. అన్న వీడియోస్ అన్నీ నేను చూశాను. చాలా మోటివేటివ్గా మాట్లాడతాడు. నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే క్యాంపెయిన్ జరిగితే నేను మా వారు కంపల్సరీగా వెళ్తాము. థ్యాంక్ యూ అన్న. మొదటిసారి మీ ఇంటికి రావడంపై మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మురళి ద్వారా అన్న రావటం నాకు చాలా అభినందనగా ఉంది. చాలా బాగుందని ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ మురళి. నరేష్ అన్న ఈరోజు కొత్త తెలియని వాళ్ళకి ఈ యొక్క సామాజిక స్పృహ తెలియజేసినందుకు అలాగే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు వాళ్ళు ఇంకా జ్ఞానోదయం వైపు ప్రయాణిస్తారనేసి చాలా తీసుకుంటాను. థ్యాంక్ యూ. లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. అన్న భోజనం చేస్తాను. ఈయనేమో 15 ఏళ్ళకే స్కూల్ టీచర్ అయ్యి 5 ఏళ్ళు టీచర్ అయ్యి సంపదను దాచే గుమ్మిలు, గాయలు, రకరకాల ఆహార ధాన్యాలని దోశ పెట్టినావు, చట్నీ పెట్టినావు, మునక్కడ పెట్టినావు, కాకరకాయ వేపుడు పెట్టినావు, పెరుగు పెట్టినావు, చట్నీ పెట్టినావు, ఇంకా జ్యూస్ పెట్టి సగం కడుపు కావాలంట. సగం కడుపు ఇది బాబా ఇక్కడ ఉంది స్పూన్ ఉంది. పెరుగు వేయటానికి ఇదిగో గంట క్రితం దాకా ఈ లెవెల్ మాది తెలియదు, కానీ ఇంట్లో కూర్చొని తింటాను. అవును, ఇప్పుడే అన్నారు మా చెల్లి అన్నారు, మా బావ గారు అన్నారు. అవును, అయిపోయింది. ఇంకా అనుకుంటే బంధం తెగకూడదు. బావా అంటే బావే. మరి అది నువ్వు ఇది తెచ్చేసినాక కొద్దిగా ఇంకో కొద్దిగా చాలు పెరుగుంది. నేను ఈ బైపాస్ లా 2 నెలలకు ఒకసారి పోతూ ఉంటా, 3 నెలలకు ఒకసారి పోతూ ఉంటా. ఆ తమ్ముడికి మెసేజ్ పెడతా, వెళ్తారు. స్టార్టింగ్ చూపించాను చూడు షాప్, అదే మాది 24 hours ఉంటది. బాగుంటది. నైట్ డ్యూటీ కోసం డాడీ డే టైం పడుకొని ఉంటాడు. పొద్దున్నే వస్తాడు. అన్నగారు ఒకటి తినండి. తింటాడు. ఆ చట్నీ ఇచ్చే నీకేనా ఒకటి చిన్న మురళి నువ్వు కూడా తిన్నా దా మురళి. లేదు వీడియో చేస్తా. దా మురళి వెయిట్ చాలా